వెల్కమ్ టు బద్దం ఫార్మ్ ఫ్రెష్. దిస్ ఇస్ బై సాఫ్ట్వేర్ ఫార్మర్ బద్దం భాస్కర్ రెడ్డి. ఈరోజు మీకు డివార్మింగ్ ఏంటిదో చెప్తాను. డివార్మింగ్ అంటే ఏంటంటే మన లైఫ్ స్టాక్ ఉంటుంది కదా, లైఫ్ స్టాక్ క్యాటిల్ అన్నిట్లో కడుపులో పురుగులు ఉంటాయి, అంటే వామ్స్ తయారవుతాయి. దానివల్ల ఏంటిదంటే మనము ఎంత తిన్నా కానీ, అంటే క్యాటిల్ ఎంత తిన్నా కానీ దాంట్లో పోషకాలు మొత్తం వామ్సే తినేస్తాయి, క్యాటిల్కి బాడీకి అందదు. దానివల్ల మిల్క్ ఏమైనా పాలు ఇచ్చే బళ్ళు ఆవులు కానీ ఉంటే వాటి పాలు తగ్గిపోతుంది. దుడ్డలు అవి ఏమైనా ఉన్నాయనుకోండి వాటి గ్రోత్ ఉండదు. దాని తర్వాత మళ్ళీ కడుపులో మొత్తం నిండిపోయింది అనుకోండి దుడ్డకి, అది ఏం చక్కగా తినదు, చనిపోయే అవకాశాలు వేయడం చాలా ఎక్కువ ఉంటాయి దానికి. మళ్ళీ బర్రె అనుకోండి, బర్రె లోపల వామ్స్ ఉన్నాయనుకోండి, అది బక్క పెరగదు, బక్క అంటే బక్క ఉంటుంది. నెక్స్ట్ మీకు ఏమన్నా మళ్ళీ కట్టిపియాలన్నా కాదు అది, ఎందుకంటే మొత్తం లోపల పురుగులు ఉంటాయి కాబట్టి ఏం దానికి పోషకాలు ఉండవు, అది వీక్ ఉంటుంది మొత్తం బాగా. అందుకోసమే పక్క మనము డివార్మింగ్ అనేది ప్రతి ఒక్క దానికి చేయాలి. మీకు లోకల్లో వెటనరీ డాక్టర్ చెప్తారు డివార్మింగ్. ఓరల్ మెడిసిన్ ఉంటుంది, అంటే మీకు డైరెక్ట్ 5 ml అట్లా తాపుతారు, 10 ml 20 ml అట్లా. టాబ్లెట్స్ ఇట్లా ఉంటాయి డివార్మింగ్ టాబ్లెట్స్. అది నార్మల్గా లైట్ ఏమైనా అనిపిస్తే అది ఇవ్వచ్చు. కానీ మీకు ఒకవేళ బాగా ఉందనుకోండి లోపల, అంటే మీకు ఇన్సెక్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అంటే వామ్స్ ఎక్కువ ఉన్నా కానీ పైన స్కిన్ మీద లైట్ మన ఇన్సెక్ట్స్ గుడ్డు పెడతాయి పైన, అది మన పెయిన్ అంటారు, పెయిన్ అది గుడ్డు పెడతాయి, అవి ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఇది ఇంజెక్షన్ 100% వర్క్ అవుతుంది. ఇది ఇంజెక్షన్ ఏంటంటే చిన్నపిల్లలకి అయితే 1 ml ఇస్తారు, పెద్దవాటికి సైజుని బట్టి 5, ఇంకా పెద్ద ఉందనుకోండి 10 ml ఇస్తారు. అది స్కిన్కి ఇట్లా లాగి స్కిన్ లోపల ఇస్తారు. ఇది ఇచ్చిన తర్వాత పాలు ఇచ్చే వాటికి అయితే ఒక 48 hours దాకా పాలు పిండరు. మిగతా వాటి పిల్లలకైతే ఏం అవసరం ఉండదు. అది ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే కడుపులో ఉన్న ఇన్సెక్ట్స్ వామ్స్ ఏమైనా ఉంటే వామ్స్ చనిపోయి బయటకు వచ్చేస్తాయి. అలా కాకుండా మీకు ఏమన్నా స్కిన్ మీద ఏమైనా ఉంటాయి కదా ఎగ్స్, అంటే ఇన్సెక్ట్స్ బయట ఎక్స్టర్నల్గా ఏమన్నా గుడ్లు పెట్టినాయి, అలా ఎక్స్టర్నల్ మన పెయిన్లు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చనిపోతాయి అన్నమాట. పక్కా ఇవ్వాలి ఇది. మన క్యాటిల్కి కానీ మన గొర్రెలకి మేకలకి కానీ మనం వ్యాక్సిన్ ఇస్తాం కదా, వ్యాక్సిన్ ఇచ్చే ముందు డివార్మింగ్ ఇచ్చి జనరల్గా ఒక 10-15 days తర్వాత వ్యాక్సిన్ ఇవ్వమంటారు. ఎందుకంటే డివార్మింగ్ ఇస్తే మొత్తం అంతా కడుపులో ఉందంతా క్లియర్ అయిపోతుంది. అప్పుడు వ్యాక్సిన్ ఇచ్చిండ్రు అనుకుని అప్పుడు బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అందుకోసం డివార్మింగ్ అనేది నార్మల్గా చేయాలి. మన క్యాటిల్లో ఇటంగా పక్క చేయాలి. ఇప్పుడు మా దగ్గర నీకు చూపెడతాను ఇప్పుడు వీడియో. దాంట్లో జస్ట్ 2 months గేదె, 2 months కాఫ్, దానికి చేయాల్సి వచ్చింది. బేసిక్ ఏంటిదంటే కాఫ్లకి ఏంటిదంటే అది దానికి ఎలా వస్తాయంటే జనరల్గా బర్రె కాలు కానీ నాకితే అది కింద ఏమన్నా నాకింది అనుకోండి, మన ఎగ్స్ ఏమనుకుంటే అది కడుపులోకి వెళ్ళిపోయి వామ్స్ ఫామ్ అయిపోతాయి. దానివల్ల చాలా ఇష్యూ ఉంటుంది, అది పెరగదు, గ్రోత్ పెరగదు, ఏం పెరగదు. అలానే దాంట్లో అన్ని పోషకాలు తీసుకొని బాగా వీక్ చేస్తుంది కాఫ్ని. ఇక్కడ చూడండి, ఇది 2 months కాఫ్, దానికి ఎలా అయిందో చూడండి ఒకసారి. మేము డివార్మింగ్ చేసిన తర్వాత మొత్తం కడుపులో నుంచి అంతా పడిపోయినాయి. పాలు వేయటంగా మంచి తాగడం స్టార్ట్ చేసింది. దాని ముందు ఏం పాలు తాగలేదు అనమాట. డివార్మింగ్ చేసిన తర్వాత పాలు తాగడం అంతా స్టార్ట్ చేసింది అనమాట. ఇది మన బర్రె దుడ్డే పుట్టొక 2 months 2.5 months అయింది. చూడండి డివార్మింగ్ వల్ల యూసేజ్ చూడండి ఒకసారి. ఈ దీంట్లో ఒకటే ఒక బర్రె దుడ్డ దాంట్లో ఎన్ని వామ్స్ ఉన్నాయి చూడండి. ఇగో ఒకటి చూడండి, ఇది ఒక వాము, 2, 3, 4, 5, ఇదైతే మరీ దారుణంగా ఉంది, 6, 7, 8, ఇక దీనికి దుడ్డ కింద ఉన్నది ఒకటి, 9, 10, అబ్బో 11, 12, 13, 14, 15, 16, ఇది చిన్నది ఒకటి, 16, ఇంకోటి 17, ఇక్కడ చూసారు కదా 17. ఇది అంటే ఒక్క 17 దీంట్లో ఏమన్నా ఇక్కడ
ఇక్కడ అవుతుంది 18 అని, అంటే ఒక దుడ్డ 2 months దుడ్డ దాంట్లో 18 వామ్స్ దొరికినాయి చూడండి. ఇగో 18 వామ్స్ అంటే చూడండి, 18 అంటే పాలన తాగిన మొత్తం ఆ దుడ్డని తీసుకు. ఇంకోటి ఉంది ఇక్కడ, ఇగో 19, 19. ఇంకోటి ఉందా ఇక్కడ చూసా. ఆ, 19 వామ్స్, ఒక దుడ్డ 19 వామ్స్ ఇవ్వండి. సో డివార్మింగ్ చేస్తే ఏంటంటే ఆ బర్రెకి ఎప్పుడైనా దుడ్డ పుడుతుంది అంటే దుడ్డ వచ్చిన తర్వాత చేసాం మేము ఆ 2 months దుడ్డది. డివార్మింగ్ చేస్తే కడుపులో ఉన్న పురుగులు మొత్తం బయటకు వచ్చేస్తాయి. సో దాని తర్వాత అది ఏం పాలు తాగినా ఏం తాగినా బాగుంటుంది అనమాట. చూడండి మంచి పాలు తాగుతుంది. ఇప్పుడు ఏం పాలు తాగినా సరే దాంట్లోకి కొద్దిగా బాడీలోకి మంచిగా ఇంకుతాయి. ఇంకి దానికి కరెక్ట్ దానికి బాడీకి ఎక్కుతాయి ఇక మొత్తం అది. లేకపోతే డివార్మింగ్ చేయకపోతే మన ఎన్ని 19 చూసారు కదా, 90 ఇన్సెక్ట్స్ ఎంత తాగినా ఇన్సెక్ట్స్ తినడానికి దాటికే సరిపోతుంది. ఇక మీ దుడ్డకి ఏం రాదు ఇక అది అలా.